తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా భీమవరం డిఎన్ఆర్ కళాశాల రోడ్లోని పల్లవి సుధీర్స్ మెడికేర్ లో శనివారం ఉచిత ఫెర్టిలిటీ క్యాంపు నిర్వహించారు. పల్లవి సుధీర్స్ హాస్పిటల్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ పల్లవి ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ స్కానింగ్ నిర్వహించారు. సెమన్ అనాలిసిస్ అండ్ బ్లడ్ టెస్ట్లలో 50% రాయితీ ఇచ్చినట్టు డాక్టర్ పల్లవి తెలియజేశారు. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న దంపతులు, PMOS, PCODతో బాధపడుతున్న వారు, ప్రెగ్నెన్సీ రాక బాధపడుతున్న వారు, మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. పల్లవి ఫర్టిలిటీ స్పెషలిస్ట్. మనం పల్లవి సుధీర్స్ మెడికేర్ లో ఉచితంగా ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇందులో మార్నింగ్ 9 o'clock నుంచి స్టార్ట్ అయింది. అయితే చాలా మంది పేషెంట్స్ పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళు వచ్చి ఉచితంగా స్కాన్ చేయించుకుని, కొన్ని బ్లడ్ టెస్ట్ అవి చేయించుకుని, వాళ్ళకున్న ప్రాబ్లం డిస్కస్ చేసి నెక్స్ట్ ప్లాన్ ఎలా చేయాలి, పిల్లలు ఎలా కనాలి అనే దాని మీద ఒక అవగాహన ఇవ్వడం జరిగింది. ఈ క్యాంప్ మనం ఈవినింగ్ 6 o'clock వరకు నిర్వహిస్తాం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 32 డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిరియాల గౌతమ్ దంపతుల సహకారంతో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారికి శాకంబరి దేవిగా అలంకరణ చేసినట్టు ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోత్సన సుబ్రహ్మణ్య శర్మ తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకుల ఆధ్వర్యంలో ప్రతి పండుగను ఎంతో వైభవంగా నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ గౌతమ్ అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పార్వతీపతజే హర హర మహాదేవ శంభో శంకర. పట్టణంలో కూటంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గమ్మవారి యొక్క దేవాలయంలో ఆషాఢ మాసం తొలి ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని శయన ఏకాదశి కూడా మరి అందరూ పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆ సాంప్రదాయంలో భాగంగా ఈ తొలి ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గమ్మవారికి శాకాంబరి దేవిగా కూరగాయలతో, వివిధ రకాల పండ్లతో అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మరి అమ్మవారికి అనుగ్రహంతో ఈ యొక్క వాతావరణంలో అనేక రకాల మార్పులు చూస్తున్నాం. మనం సకాలంలో వర్షాలు పడి రైతులందరికీ కూడా పాడి పంటలు అమ్మవారి అనుగ్రహించి ఆహార ధాన్యాలు అందరికీ అందేలాగా అమ్మవారి అనుగ్రహంతో, కరుణా కటాక్షాలతో వాతావరణం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వారికి ప్రతి సంవత్సరం కూడా మా అమ్మవారి భక్తులు, శ్రీరాంపురం వాస్తవ్యులు, 32 డెంటల్ సిరియాల గౌతమ్ కుమార్ గారు ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ శాకాంబరి దేవి అలంకరణకి వారు ఆర్థికంగా సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించారు. ఈ శాకాంబరి దేవి స్వరూపంలో దర్శనమిస్తున్న శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారు వారికి, వారి కుటుంబానికి, భక్తులందరికీ కూడా అనుగ్రహించి అమ్మవారికి అనుగ్రహంతో అందరూ కూడా సుఖశాంతులతో సస్యశ్యామలంగా వర్ధిల్లాలని చెప్పి అమ్మవారిని కోరడం జరిగింది. ఈ నెల 29వ తారీఖు బుధవారం గురు పౌర్ణమి సందర్భముగా ఆ రోజున ఉదయం 8 గంటలకి అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా మన ఇంటి ఆడపడుచుకు ఏ రకంగా అయితే మనం శారీ అందిస్తామో శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారికి 108 కేజీల తీపి పదార్థాలతో, సుమంగళి ద్రవ్యములతో 29వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి మరి ముత్తైదువులతో గ్రామ ప్రదక్షిణం చేసిన తర్వాత అమ్మవారికి శారీ సమర్పణ జరుగుతుంది. అనంతరం భక్తుల యొక్క సహకారములతో ఎంతో మంది నూతనంగా తయారు చేస్తున్న సువర్ణ త్రిశూలానికి ఎంతో మంది మనకు ఆర్థికంగా సహకరించారు. సువర్ణ రూపేణ ఆ రోజున అమ్మవారికి నూతనంగా తయారు చేయించిన త్రిశూలం కూడా అమ్మవారికి అలంకరిస్తాం. కాబట్టి 29వ తారీఖు జరగబోతున్న ఈ అద్భుతమైన మహాపూజా కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా
తరలి వచ్చి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. శ్రీరాంపురంలో శ్రీచక్ర సహిత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమం ప్రతి పర్వదినాన్ని కూడా పురస్కరించుకొని ఇక్కడ ఆలయ కమిటీ వారు కావచ్చు, అర్చకులు సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారిని చాలా అందంగా అలంకరిస్తూ భక్తులకి దగ్గర చేస్తూ అన్ని వివిధ కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఉపయోగపడేలాగా అందరూ బాగుండాలని చెప్తున్నాను. సమాజంలోని అసమానతలపై అంటరానితనంపై అక్షరంతో పోరాటం చేసిన కలం యోధుడు గుర్రం జాషువా సాహిత్యం చిరస్మరణీయమని రచయిత కలిగొట్ల గోపాల శర్మ, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. భీమవరం వెంకటరామ థియేటర్ ప్రాంగణంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం రచయిత మహాకవి గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాషువా రచనలు నేటికి స్ఫూర్తిదాయకమని, గుర్రం జాషువా నవయుగ కవి చక్రవర్తి అని అన్నారు. కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ గుర్రం జాషువా తన జీవితంలో కుల వివక్ష, అంటరానితనం, అవమానాలను ఎదుర్కొంటూ సమాజ మార్పు కోసం తన రచనల ద్వారా కృషి చేశారని అన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంటా సుందర్ కుమార్, సత్యనారాయణరాజు, ఎం సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జాషువా గారి వర్ధంతి. జాషువా గారి చిన్నతనం నుంచి అనేక కష్టాలను ఎదుర్కొని జీవితంలో పైకి వచ్చిన వ్యక్తి. ఆయన యొక్క కవిత్వం అద్భుతమైనటువంటి కవి. ఒకసారి ఒక చోట అవధానం జరుగుతుంటే ఆ అవధాన కార్యక్రమంలో ఈయన కొన్ని పద్యాలు వినిపించాయి. కానీ ఆ సమాజంలో ఒక వెనుకబడిన తక్కువ స్థాయి వ్యక్తి ఇక్కడ పద్యాలు చదవడం ఏమిటి, అతను ఎవరు రానిచ్చారని చెప్పి అటువంటి జాతి వివక్షత అనేది అక్కడ చూపించడం జరిగింది. ఇన్ని అవమానాలు ఎదుర్కొని ఆయన గొప్ప కవిగా వెలుగొందారు. నవయుగ కవి చక్రవర్తిగా పేరుగాంచారు. తెరదౌసి, గబ్బిలం ఇటువంటి గొప్ప కావ్య సృష్టిని ఆయన చేయడం జరిగింది. గిజిగాడిని వర్ణిస్తానంటాడు. బంగారు రంగుల జలుగు కులుపు చిన్నారి అని పద్యం మొదలుపెట్టి, ఓ గిజిగాడ దీర్ఘాయువై నువ్వు జీవించాలంటాడు. అతని కవిత్వం ఎంతో పేరుగాంచింది. అటువంటి వ్యక్తి యొక్క వర్ధంతి రోజు వారిని తలుచుకుంటూ అటువంటి కవిని ఆదర్శంగా తీసుకుని సమాజానికి మేలు చేయాలని కవి చక్రవర్తి గుర్రం జాషువా గారిని గుర్తించుకోవటం చాలా అభినందనీయం. ఇటువంటి మహానుభావులు జీవిత చరిత్ర ప్రజలందరికీ తెలియజేయడానికి మరి చెరుకోట రంగసాయి గారు కంకణం కట్టుకుని ముందుండి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటరానితనాన్ని అనుభవించి ఆయన రాసినటువంటి పద్యాలతో ప్రజలందరూ మన్ననలు పొందారు, అభినందనలు పొందారు. నవయుగ చక్రవర్తిగా కిరీటాన్ని తెచ్చుకున్నటువంటి గొప్ప కవి గుర్రం జాషువా గారిని గుర్తు తెచ్చుకోవటం చాలా గొప్ప విషయం. అస్పృశ్యత, అంటరానితనం, నిరక్షరాస్యత, పేదరికం ఆనాడు ఉన్నటువంటి ఆ సమాజంలో ఈ రుగ్మతలు జయించి తన అంటూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారి కోసం ఒక ఉద్భవించినటువంటి వ్యక్తి గుర్రం జాషువా. ఆయన రచనలతో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి నగారిన వర్గాల్లో ఉత్తేజకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి గుర్రం జాషువా. వారు రచించినటువంటి ప్రతి ఒక్క కావ్యం కూడా మధురానుభూతిని చెందుతాయి. ఒక సమాజంలో ఎగుడమైనటువంటి శక్తికి ఆదర్శంగా ఉన్న వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన వర్ధంతిని ఈ రోజు నిర్వహించుకోవడం చాలా ఈనాటి తరానికి తెలియజేయడం. బలహీన వర్గాలను అందించి రాసినటువంటి కావ్యాలన్నీ కూడా ఆలోచింపజేసి ఆచరించదగ్గటువంటి ఆయన పద్యాలు, కావ్యాలు ఉన్నాయి. ఇటువంటి మహానుభావుడి వర్ధంతిని రోజు మనం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యం జరుపుకోవటం ఎంతో ఘనమైన విషయం. ఆయనకి తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. భీమవరం పట్టణం జేపీ రోడ్లోని కోపెలవారి సత్రం అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శించుకున్నారు. సత్రం వంశపారంపర్య ధర్మకర్త ఆలయ చైర్మన్ మంత్రి రామ్ కుమార్ రాజు, ఆలయ ఈవో ఎం సత్యనారాయణ రాజులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ये योद्विनीतात्मभिः श्री भगवानुवाच
అక్షరం బ్రహ్మపరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః యథా కర్మ సంజ్ఞితః సంధరోదం అదేజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర అంతకాలే తమామేవ అరణ్ముక్తాకలేవరం యః సమద్భావం యాదినాద్యత్ర సంశయః యం యం వా విస్మరన్ మానుస్మరయుధ్యక మయ్యర్పితమనో బుద్ధిః మామేవ విశిష్య సంశయం అభ్యాసయోగయుక్తేన ఏకస్థానాన్యగామినాం పరమం పురుషం దివ్యం ఆదిత్యవర్ణం తం సంపరస్త మనసాదనేన పశ్యామి దేవదేవ్ యోగి దర్శన ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు భూతమృణచ తొలి ఏకాదశి సందర్భంగా శనివారం భీమవరం మెంటెవారితోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని శాకాంబరి దేవిగా పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు, లలిత శాస్త్ర కుంకుమార్చన నిర్వహించారు. ముఖమండపంలోని మూల విరాట్ కు పట్టణానికి చెందిన మారిశెట్టి తాతారావు, సత్యకుమారి దంపతుల సహకారంతో శాకాంబరి దేవి అలంకరణ చేయగా, పట్టణానికి చెందిన వెలివెల రామకృష్ణ దంపతులు, నందమూరి ఆంజనేయులు దంపతుల సహకారంతో 300 కేజీల కరివేపాకు కూరగాయలతో ఆలయాన్ని అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వాగ్నిసావిఘం ధన్యాధిపతే దేవి నారాయణో మహాలక్ష్మీ చ విద్మహే విష్ణులక్ష్మీ ధీమహి తన్నో లక్ష్మీ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి ఆలయంలో మెంటేవారి తోటలో అమ్మవారి ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తుల సహకారంతో విశేషమైన అలంకారాలు జరుగుతాయి. అందులో భాగంగా తొలి ఏకాదశి ఈ రోజు చాలా పర్వదినం. ప్రతి సంవత్సరం కూడా మెంటేవారి వాస్తవులు అమ్మవారి మూల విరాటికి మారిశెట్టి తాతారావు గారు, సత్యకుమార్ గారు దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యుల చేత అమ్మవారి మూల విరాటికి అమ్మవారి విశేషమంటి కాయగూరలతో శాకాంబరి దేవిగా అలంకరణ జరుగుతుంది. అమ్మవారు అందరూ దర్శించి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం. ముఖ మండపానికి బ్రహ్మసూత్రం శివాలయం ప్రధాన అర్చకులు వెలువల రామకృష్ణ గారి దంపతులు, నందమూరి ఆంజనేయ గారి దంపతులు సుమారుగా 300 కేజీల కరివేపాకుతో ఆలయ ముఖ మండపంలో అలంకరణ జరిగింది. అలాగే దాతలు భక్తుల సహకారంతో అమ్మవారికి విశేషమంటి అర్చనలు, విశేష అలంకారాలు జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుతాం. అలాగే మారిశెట్టి తాతారావు దంపతులకి ప్రతి సంవత్సరం కూడా కాయగూర మూల విరాటికి అలంకారం చేస్తారు. ఆ దంపతులకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే సహకరించిన దాతలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కాళ్ల మండలం కోమటిగుంట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి 6వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా అమ్మవారికి గ్రామంలోని మహిళలు 108 కలశాలతో తీసుకొచ్చిన జలాలతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. శాశ్వత ధర్మకర్తలు ఎరుబండి రామాంజనేయులు, రత్నకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు, ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మహిమ కలిగిన అమ్మవారు అని, ఆలయాన్ని నిర్మించిన నాటి నుండి గత 6 ఏళ్లుగా పండుగ వాతావరణంలో వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్టు వారు తెలియజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్నసమారాధన నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తిన ఆలయాలు. భీమవరం సుబ్బారాయుడు గుడి, శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవస్థానాలలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పులపర్తి. సమస్యను ముందుగానే గుర్తిస్తే విజయావకాశాలు ఎక్కువ. దేశంలో సుమారు 2.8 కోట్ల మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారే. గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్లో ఉచిత ఫెర్టిలిటీ క్యాంపును ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి. జగన్నాథ రథయాత్ర భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతకు ప్రతీక. భీమవరంలో ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంకెం సీతారాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.